ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో మళ్లీ గ్లవ్ కాంట్రవర్సీ తెర మీదకి వచ్చింది. హార్దిక్ పాండ్యా 12 ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంపైర్స్ గ్లవ్ చేంజ్ కిందకి అలౌ చేశారని చెప్పి కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అసలు ఎందుకంటే మనం ముందు రోజే చూసాం డీసీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో స్టెప్స్ ఓవర్ మధ్యలో గ్లౌస్ చేంజ్ చేసుకుంటారంటే అలౌ చేయలేదు ఫోర్త్ అంపైర్. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం హార్దిక్ పాండ్యాకి గ్లవ్ చేంజ్ అలౌ చేశారు. అయితే నేను సోషల్ మీడియాలో ఫస్ట్ టైం దీనికి సంబంధించిన పోస్టులు చూసినప్పుడు నమ్మేశాను. అంటే నిజంగా అంపైర్స్ హార్దిక్ పాండ్యాని గ్లౌస్ చేంజ్ చేసుకోవడానికి అలౌ చేశారని చెప్పి అనుకున్నాను. కానీ తీరా మ్యాచ్ రీక్యాప్లో చూస్తే హార్దిక్ పాండ్యా నిజానికి గ్లౌస్ చేంజ్ చేసుకోలేదు. ముంబై బెంచ్ ప్లేయర్ అయితే రావడం గ్రౌండ్లోకి గ్లౌస్ పట్టుకుని వచ్చాడు. బట్ అంపైర్ ఆ గ్లౌస్ మార్చుకోవడానికి అలౌ చేయలేదు, వెంటనే వెనక్కి పంపేశాడు. ఈవెన్ నెక్స్ట్ బాల్కి సెకండ్ టైం కూడా సేమ్ టు సేమ్ అదే జరిగింది. మరోసారి ముంబై బెంచ్ ప్లేయర్ గ్లౌస్ పట్టుకుని వచ్చాడు. బట్ అంపైర్ వెంటనే కలుగు చేసుకుని గ్లౌస్ చేంజ్కి అలౌ చేయలేదు. సో నిజానికి హార్దిక్ పాండ్యా ఓవర్ మధ్యలో 2 సార్లు గ్లౌస్ చేంజ్ చేసుకుందామని ట్రై చేశాడు. కానీ ఆన్ఫీల్డ్ అంపైర్ నిజానికి దాన్ని అలౌ చేయలేదు. 2 సార్లు కూడా గ్లౌస్ తెచ్చిన ప్లేయర్ని వెనక్కి పంపేశారు. అండ్ దెన్ హార్దిక్ పాండ్యా 12 ఓవర్ ముగిసిన తర్వాత తన గ్లౌస్ చేంజ్ చేసుకున్నాడు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఓవర్ మధ్యలో గ్లౌస్ పట్టుకుని బెంచ్ ప్లేయర్ గ్రౌండ్లోకి ఎలా వచ్చాడు? ఫోర్త్ అంపైర్ బౌండరీ లైన్ దగ్గర ఏం చేస్తున్నాడు? పడుకున్నాడా ఏంటి? సో స్టెప్స్ విషయంలో ఫోర్త్ అంపైర్ అసలు గ్లౌస్ పట్టుకున్న ప్లేయర్ని గ్రౌండ్లోకి అలౌ చేయలేదు. కానీ హార్దిక్ పాండ్యా విషయంలో మాత్రం అలా జరగలేదు. గ్లౌస్ పట్టుకుని గ్రౌండ్లోకి వచ్చేశారు. దీనివల్ల ఇది ఇప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీగా మారింది. సో స్టార్టింగ్లో కూడా నేను దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, ఇన్ఫాక్ట్ వీడియో కూడా చేస్తా. బట్ ఎందుకైనా మంచిదని చెప్పి ఒకసారి హాట్‌స్టార్లోకి వెళ్ళి మ్యాచ్ రీక్యాప్ చూసా. అండ్ అందులో నాకు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే హార్దిక్ పాండ్యా నిజానికి గ్లౌస్ మార్చుకోలేదు. 2 సార్లు కూడా ఆన్ఫీల్డ్ అంపైర్ అడ్డుపడి గ్లౌస్ తెచ్చిన ప్లేయర్ని వెనక్కి పంపేశాడు. సో ఐ హోప్ మీకైతే ఇప్పుడు కాంట్రవర్సీ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ విషయంలో ఖచ్చితంగా మనం ఫోర్త్ అంపైర్ని తప్పు పట్టాలి. అతను నిజానికి బౌండరీ లైన్ దగ్గర ఆపుండాల్సింది గ్లౌస్ పట్టుకొచ్చే ప్లేయర్ను. అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు ఎంత పెద్ద కాంట్రవర్సీగా మారింది ఇది. మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.